రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించారే తప్ప వారి పట్ల ప్రేమ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులకు దక్కాల్సిన 5 డిఏలు ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులకు 6 డిఏలు ఇవ్వకుండా పెండింగ్ లో పెడితే ఆ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు లెక్క అని బండి సంజయ్ విమర్శించారు. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు పోతే మొత్తం 6 డిఏలు చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వస్తోంది. ఇది తెలిసే ఒక డిఏ ఇచ్చి ఆ పరిస్థితి నుండి తప్పించుకున్నారే తప్ప సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగులకు ఒరగబెట్టిందేమీ లేదని బండి సంజయ్ దుయ్యబట్టారు. సిరిసిల్ల ఇయాలో రేపు ప్రకటిస్తారు. ఏదో కాంగ్రెస్ వాళ్ళు డౌట్ తింటున్నారట. మొదటిదాకా ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అన్నారు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికల చేయి గుర్తు కనబడితే మీరు ఓటు ఎదురు అక్క. ఈ చేతికి ఎవ్వరు ఓటు వేయరని చెప్పి ఆ సింబల్ ఉండదని చెప్పి ఎన్నికలు జరిపి గెలిచిన అందరికి గంప కింద అమ్ముకున్నారు. ఎవ్వరు గెలిస్తే తీసుకపోతే గంప కాంగ్రెస్ 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 అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. చేయి గుర్తు కనబడితే ఎవ్వరు ఓటు లేరు. అబ్బో మీరు కూడా రకాయ వచ్చేవాడు ఏమైనా తులం బంగారం ఇచ్చిరాక మీకు ఈ 2 సంవత్సరాల్లో మీకన్నా న్యాయం జరిగిందా? ఇక వాళ్ళు ఇప్పుడు వేసారు, మాకు 10 సంవత్సరాలు ఓట్లు వేసారు కదా, మళ్ళా ఓటేరని వాళ్ళు అంటున్నారు. మేము అన్ని ఇచ్చినాము ఓటేయమని వీళ్ళు అంటున్నారు. మీకు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఈ సిరిసిలకు పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇచ్చిన పైసలు మీకు రాలే. 24 గంటలు కేంద్రం ఏమిచ్చింది? కేంద్రం ఇచ్చింది బిచ్చపతికే. మీరేమి ఇచ్చినారో చెప్పరాలు, ఎక్కడ చెప్పరు. ఇవాళ చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించాడు. అబ్బా ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడు. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. 6 డిఏలు ఇవ్వకుంటే ఆర్థిక మాధ్యమం వచ్చిందని చెప్పి భావించాల్సి వస్తుంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది. కాబట్టే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. కాబట్టే ఇలా 6వ డిఏ ఒకటే డిఏ ఇస్తాడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఏ ఇచ్చిండు. మొన్న మళ్ళీ 2వ డిఏ. 6 డిఏలు పెండింగ్ ఉంటే మళ్ళీ ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చినామంటున్నారు. ఎవరైనా కోర్టు పోతే ఏమంటది? కోర్టు 6 డిఏలు ఒకటిసారి ఇవ్వమంటది. కోర్టు ఏం చేస్తుంది? ఎవరైనా కోర్టు పోతే 6 డిఏలు ఇవ్వమంటుందని భయపడి ఇవాళ నేను డిఏ ఇచ్చినట్టు పోయినసారి దసరా కంటే ముందు ఎప్పుడో ఇచ్చిండు. 2 నెలలకు ఒకసారి డిఏ ఇస్తాను ముఖ్యమంత్రి. ఒక్క డిఏ కూడా ఇవ్వాలి, మళ్ళీ ఇచ్చాడు. ఇక మళ్ళీ ఇయ్యడు. మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు. ఈ పెండింగ్ డిఏలు అన్ని పెండింగ్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ డిఏ ఇస్తే ఉద్యోగస్తులు ఏం సంతోషం లేదు వాళ్ళు. కాబట్టి అంతా కూడా ప్రజలను